నమస్కారం. సిటీ మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం చంద్రబాబు. వరద సహాయక చర్యలపై వివరణ. పొన్నూరు నియోజకవర్గంలో నీట మునిగిన పంటలను పరిశీలించిన కేంద్ర మంత్రి పెమ్మసాని ఈ క్రాప్ బుకింగ్ పూర్తి చేయాలని ఆదేశం. జగన్ తన సొంత డబ్బుతో వరద బాధితులకు పులిహార ప్యాకెట్ కూడా ఇవ్వలేదు. హోంమంత్రి అనిత విమర్శ. కన్యకా పరమేశ్వరి ఆలయానికి నూతనంగా ఉత్సవ కమిటీ ఏర్పాటు ప్రకటించిన ఎమ్మెల్యే నసీర్. విజయవాడలోని రాజ్భవన్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, విజయవాడలో వరద పరిస్థితులను సీఎం చంద్రబాబు గవర్నర్కు వివరించారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, విజయవాడలో స్వయంగా చంద్రబాబు తీసుకున్న సహాయక చర్యలను ఈ సందర్భంగా గవర్నర్ అభినందించారు. పొన్నూరు నియోజకవర్గంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు. భారీ వర్షాలతో నీట మునిగిన పంటను ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, కలెక్టర్ నాగలక్ష్మితో కలిసి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. పంట నష్టంపై రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రాప్ బుకింగ్ మొత్తం పూర్తి చేయాలని, రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదని అధికారులను కేంద్ర మంత్రి హెచ్చరించారు. పనులు నిలిచిపోయిన ఎత్తిపోతల పథకాలను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని రైతులకు హామీ ఇచ్చారు. గత నెల 9 నుంచి భారీ వర్షాలు, వరదలతో జరిగిన నష్టాన్ని అంచనా వేసే ప్రక్రియ ప్రారంభమవుతుందని హోంమంత్రి అనిత తెలిపారు. విజయవాడలో హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విజయవాడకు ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. వరద ముంపు ప్రాంతాల్లో ఒక్క ప్యాకెట్ పులిహార కూడా పంచని జగన్ బెంగళూరులో కూర్చొని ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని అన్నారు. వినాయక పందిళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఎలాంటి రుసుము వసూలు చేయలేదని మంత్రి స్పష్టం చేశారు. ఇన్ని జరుగుతున్నా కూడా సొంత ఖర్చుతోని ఒక పులిహార ప్యాకెట్ కూడా చేయించి వరద బాధితులకి ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎక్కడో బెంగళూరులో కూర్చొని లిటరల్లీ చెప్పాలంటే పులిహోర కబుర్లు మాట్లాడుతున్నాడు. అరే ఎక్కడో బెంగళూరులో కూర్చోను అన్నది కూడా కాకతాళీయమే. ఎందుకంటే ఈయనకి నిజంగా పాస్పోర్ట్ ఇచ్చుంటే ఈ టైంకి లండన్లో కూర్చునేవాడు. ఏ మంత్రి అండి ఈ రోజు వరకు ఒక బ్రీచ్ని క్లోజ్ చేయడానికి ఇన్ని రోజులు ఒక మంత్రి అక్కడ 3 రోజులు 4 రోజులు కూర్చున్న సందర్భం ఉందా? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నిమ్మల రామానాయుడు గారు వెళ్ళి బుడమేరు ఆ బ్రీచ్ని క్లోజ్ చేయడానికి 3 రోజులుగా నిద్రాహారాలు మాని వాన్లో తడుస్తూ అక్కడే కూర్చున్నారే. ఇవన్నీ ఎందుకు కనిపించట్లేదు ప్రతిపక్షాల వాళ్ళకి? ఎవ్వరూ ఎక్కడ కూడా ఎటువంటి ఫీజెస్ కూడా కలెక్ట్ చేయట్లేదు, ఎటువంటి చలనాలు కూడా కలెక్ట్ చేయట్లేదు. ఏదైతే వినాయక చవితి, అదేవిధంగా దుర్గా నవరాత్రి ఉత్సవాలు మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలో చాలా ప్రెస్టేజియస్గా, చాలా భక్తి శ్రద్ధలతో చేసే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ కూడా ఇబ్బంది పడకూడదనే 10 రోజుల క్రితమే గౌరవ సీఎం గారు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి కూడా కనీసం మైక్ పర్మిషన్కి కూడా మేము ఎవరం కూడా డబ్బులు తీసుకోవట్లేదు. ఇది క్లియర్. ఆరాగ్రహారంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి నూతన ఉత్సవ కమిటీని ఎమ్మెల్యే నసీర్ ప్రకటించారు. దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కమిటీ కృషి చేయాలని సూచించారు. ఈరింటి వరప్రసాద్ బాబు చైర్మన్గా 56 మందితో ఈ కమిటీ పనిచేస్తుందని తెలిపారు. అమ్మవారి దేవస్థానంలో సిటీ బస్ బాబు, బీజేపీ జిల్లా అధ్యక్షులు నరేంద్ర కుమార్, జనసేన నాయకులు, ఆర్యవయసుల ప్రముఖులతో కలిసి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడారు. పార్టీలకు అతీతంగా అమ్మవారి సేవ చేయడమే తమ లక్ష్యమని ఈరింటి వరప్రసాద్ బాబు అన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా వైభవంగా జరిపేటువంటి దసరా ఉత్సవాల్ని మరింత వైభవంగా, మరింత ప్రతిష్టాత్మకంగా ఎప్పుడు లేనటువంటి విధంగా జరపాలనే ఆలోచనతో ఈరోజు ఒక నూతనంగా ఒక ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసుకొని
దాంట్లో ఎటువంటి రాజకీయాల ప్రమేయం లేకుండా ముఖ్యంగా ఆర్యవైశ్య సమాజానికి సంబంధించినటువంటి పెద్దలందరితో కూడా సమాలోచనలు చేసి వారందరి నిర్ణయాలను తీసుకొని ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈరోజు వారందరి ద్వారా పెద్ద ఎత్తున రాబోయేటువంటి దసరా ఉత్సవాలకు మరింత వైభవంగా జరిపేటువంటి ఆలోచనతో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరగడానికి ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా జరగాలని చెప్పి మన స్థానిక శాసనసభ్యులు మన మహమ్మద్ నజీర్ గారు అభిలాష్ మేరకు వారు మా అందరు ఆర్యవైశ్య పెద్దల్ని కానివ్వండి, అన్ని పార్టీలో ఉన్న ఆర్యవైశ్య నాయకులందరినీ కూడా కూర్చోబెట్టుకొని చర్చించి ఒక 54 మందితో కమిటీని ఏర్పాటు చేశారు. వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నవరాత్రి ఉత్సవాలు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఘనంగా జరగాలని చెప్పి వారి కోరిక మేరకు ఏదైతే వారు ఎంపిక చేసిన సభ్యులందరం కూడా మేము వారి కోరిక తీరుస్తామని చెబుతున్నాం. దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ గేటు మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. 3 గేట్లను మూసి పనులు చేస్తున్నారు. కౌంటర్ వెయిట్లను ఏర్పాటు చేసి అందులో మెటల్, కాంక్రీట్ నింపే పనులను ముమ్మరం చేశారు. పశ్చిమ 29వ డివిజన్ బీసీసీఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయవాడ వరద బాధితులకు కూరగాయలు, నిత్యావసర సరుకుల వాహనాలకు ఎమ్మెల్యే గల్లా మాధవి జెండా ఊపి ప్రారంభించారు. పశ్చిమ నియోజకవర్గం 29వ డివిజన్ కమిటీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గల్లా మాధవి మాట్లాడుతూ ఆపద సమయంలో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి తమకు తోచిన విధంగా ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగానే బీసీసీఎల్ 29వ డివిజన్ కమిటీ ముందుకు రావడం అభినందనీయమని గల్లా మాధవి తెలిపారు. చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు అలాగే పశ్చిమ నియోజకవర్గం సహాయ సహకారాలు ఎప్పుడూ అందుతాయి కాబట్టి ఈ రోజు అందరం పూనుకొని మా బీసీసీఎల్ సోదరులందరూ కూడా ఈ రోజు నిత్యావసర సరుకులు, కూరగాయలు వరద బాధితులకి అందజేసే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారు. సుమారు 100 కుటుంబాలకి సరిపడా సరుకుల్ని ఈ రోజు పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే ఎప్పుడు కూడా ఇలాంటి అవసరార్థం మేము ఎప్పుడు ముందే ఉంటాం. మా బీసీ సోదరిమణులు ఎప్పుడు కూడా సహాయార్థం ఆపన్న హస్తం అందిస్తూనే ఉంటాము. ఇంకా మరిన్ని సహాయ సహకారాలు వరద బాధితులకు అందాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జేకేసీ నగర్లోని జేకేసీ కాలేజ్ పూర్వ విద్యార్థులు అబ్బూరి మల్లి ఆధ్వర్యంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహానికి ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథిగా విచ్చేసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆమె తిలకించారు. టీడీపీ నేతలు గణపతి శ్రీనివాసరావు, నిర్వాహకులు పాల్గొన్నారు. అందరూ కూడా ఐకమత్యంగా ఉండటానికి ఈ పండగ ఒక ప్రత్యేక. అలాగనే ఈరోజు ముఖ్య అతిథిగా సోదరి గల్లా మాధవ్ గారిని ఆహ్వానించుకోవడం జరిగింది. అలాగనే ఈ ఎమ్మెల్యేగా ఆమె మరింత మంచి పేరు సంపాదించుకోవాలని, అలాగనే ఇక్కడ ఈ కమిటీ అందరు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా, అలాగనే ప్రజానికానికి అందరికి కూడా ఆ వినాయకుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నగరంలో వాడవాడల వినాయక చవితి పర్వదిన శోభ సంతరించుకుంది. గౌరీ తనయుడుకు ప్రత్యేక పూజలు జరుగుతున్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని భక్తులకు విఘ్నేశ్వరుణ్ణి వేడుకుంటున్నారు. महाराजाय नमः ओम तद्ब्रह्मणो ओम तद्वायुः ओम तदात्मा अरविन्दयोः विशेषतः मन्त्रपुष्पाणां कमिटी वर्गाणां सर्वेषां प्रत्यय यदा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारण्यभावेन బ్రాడీపేటలోని జెమినీ స్మార్ట్ కిడ్స్ స్కూల్లో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని సంబరాలు జరిగాయి.
ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు. ముఖ్యంగా విద్యార్థులు అనేక రకాలైనటువంటి వినాయకుని విగ్రహాలు తయారు చేశారు. చిన్నారులు చేసిన విగ్రహాలు చూపరులను అమితంగా ఆకట్టుకున్నాయి. చదువులతో పాటుగా తమ విద్యార్థులు అన్ని రంగాల్లో ముందు ఉన్నారని స్కూల్ డైరెక్టర్ పద్మారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో స్కూల్ ఇన్ఛార్జ్ భాస్కర్, జిప్సీ, అధ్యాపకులు పాల్గొన్నారు. బ్రాడీపేట ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గణపతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తులు ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. 11వ తేదీ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. గత 15 సంవత్సరాల నుంచి మాకు అండా దండగా 15 సంవత్సరాల నుంచి బ్రాడీపేట ప్రతి ఒక్క ప్రజలు మాకు అండగా ఉంచడం వల్ల ఇది 15వ సంవత్సరం జరుగుతుంది. రేపు 11వ తారీఖు 9వ నెల 2024 బుధవారం నాడు స్వామివారి 5వ రోజున గొప్ప అన్నదానము, స్వామివారి ఊరేగింపు, స్వామివారి లడ్డు వేలంపాట జరుగుతుందండి. మా యొక్క బ్రాడీపేట ప్రతి ఒక్క ప్రజలు వచ్చి ఆ రోజు చేపలను చేయవలసిందిగా కోరుతున్నాం. వాసవి యూత్ గుంటూరు ఆధ్వర్యంలో 26వ వినాయక చవితి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. భారీ ఆనంద గణపతి విగ్రహానికి కమిటీ సభ్యులు, భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. గత 25 ఏళ్లుగా గణపతి మహోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు. కర్పూరానంద నీరాజన దీపం దర్శయామి. నీరాజనానందరం ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కారోతి నమస్కారోమి. ఆశీర్వాదం తీసుకొని అందరి గురించి అట్లాగా ముందు వినాయకుడికి, తర్వాత అమ్మవారి. 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలోకి అడుగుడుతున్న సందర్భంగా పునఃప్రారంభంగా భావించి గురువుగారు కృష్ణమూర్తి గారు ఈ సంవత్సరం నుంచి శాంతి కళ్యాణాలు ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయండి అన్నదాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సరం ఏ విఘ్నాలు లేకుండా నిరంతరాయంగా స్వామివార్ల శాంతి కళ్యాణాలు జరగాలన్న ఉద్దేశంతో మొట్టమొదటి సంవత్సరంగా సిద్ధిబుద్ధి సమేత శ్రీ అభయ గణపతి స్వామివారి శాంతి కళ్యాణాన్ని చేసుకోవడం జరిగింది. ఈ శాంతి కళ్యాణంలో కూడా భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఇదే విధంగా గురువుగారి ప్రోత్సాహంతో, స్వామివారి అనుగ్రహంతో ప్రతి సంవత్సరం స్వామి అమ్మవార్లకి శాంతి కళ్యాణాలు నిర్వహించాలని మేము సంకల్పించడం జరిగింది. ఈ కార్యక్రమాలకు కూడా భక్తులందరూ సహాయ సహకారాలు అందించి మా కార్యక్రమాల్ని ఇంతకు ముందు వల్లే ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పేద మెరిట్ బ్రాహ్మణ విద్యార్థులకు 20 లక్షల రూపాయల వార్షిక స్కాలర్షిప్స్ను పంపిణీ చేశారు. బ్రాడీపేటలోని బ్రాహ్మణ సేవా సమితి కార్యాలయంలో వార్షిక స్కాలర్షిప్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇంటర్ నుంచి పీజీ వరకు విద్యను అభ్యసిస్తున్న 250 మంది స్టూడెంట్స్ కు విద్యా పారితోషికాన్ని అందించినట్లు సమితి అధ్యక్షులు లక్ష్మీపతి తెలిపారు. ఉన్నత స్థానాల్లో ఉన్న బ్రాహ్మణులు తమ వంతు చేయూతను అందిస్తే పేద బ్రాహ్మణులకు సాయం చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో సంజీవరావు, తుళ్లూరు ప్రకాష్, బాలకృష్ణ, వినోద్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా బ్రాహ్మణ కుటుంబాలకి ఏదైతే సమాజంలో గొప్ప జాతిగా చెప్పుకుంటూ అత్యంత దుర్భమైన జీవితం బ్రాహ్మణ విద్యార్థులు చదువుకొని మళ్ళా కూడా పునర్వైభవం రావాలని చెప్పి, బ్రాహ్మణులు బాగుంటేనే దేశం బాగుంటుందని, బ్రాహ్మణ పిల్లలు చదువుకుంటే ఖచ్చితంగా వాళ్ళు తిరిగి సమాజానికి ఇస్తారని చెప్పి కూడా ఒక నానుడి ఉందని, బ్రాహ్మణ పిల్లలకి బ్రాహ్మణులకు మాత్రమే సమాజంలో తీసుకుందాన్ని వెనక్కి ఆనందంగా ఇచ్చే అలవాటు ఉంది కాబట్టి చేస్తారని చెప్పి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇదే బ్రాహ్మణ సేవా సమితికి అనేక సార్లు కార్యదర్శిగాను, వైస్ ప్రెసిడెంట్గాను చేస్తుంటాను. నేనున్న టైంలో 5 లక్షల నుంచి మొదలైంది. ఇప్పుడు ఇది 20 మా అధ్యక్షుడు గారు చెప్పినట్టు 20 లక్షల దాకా వెళ్ళింది. బ్రాహ్మణ సేవా సమితి ఉన్నంతకాలం బ్రాహ్మణులకు సేవ చేస్తూనే ఉంటామని చెప్పి నేను గడ్డపాలంగా చెప్తున్నాను. సెప్టెంబర్ 10వ తేదీన టెట్ ఉచిత గ్రాండ్ టెస్ట్ పేపర్ 1, 2లను ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు జీవీఆర్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ తురగా వీరయ్య తెలిపారు. అలాగే టెట్, డిఎస్సి, షైన్ ఫిరంగిపురం కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న స్టూడెంట్స్కు స్కాలర్షిప్లను నూతనపాటి శౌరి, కొండపల్లి సాల్మన్ పాల్ అందించినట్లు కోచింగ్ సెంటర్ డైరెక్టర్ తురకా ప్రసాద్ వివరించారు. కార్యక్రమంలో బాబురావు, రామారావు, పిల్లి రాజు, ఏలియా, జ్ఞానయ్య తదితరులు పాల్గొన్నారు. కాకి రామారావు గారు కానీ, పిల్లి రాజన్ కానీ, మెల్కియా కానీ, ప్రసాద్, వీళ్ళ దగ్గర చెప్పే పని. సో ఇటువంటి ఒక గుడ్ పీపుల్ని కంప్రైజింగ్ దీస్ గుడ్ పీపుల్ ఇస్ వెరీ ఫార్చునేట్. రామన్నపేట 1వ లైన్లో రామన్నపేట యూత్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో గణపతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పరిసర ప్రాంత భక్తులు ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. 7వ రోజు అన్నదానం, లడ్డూ వేలంతో పాటు 9వ రోజు నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు.
తొమ్మిదవ రోజు 25 కేజీల లడ్డూని మన కొరిటిపాడు గాంధీ బొమ్మ సెంటర్ నందు వేలంపాట వేస్తారు. ఈ యొక్క కార్యక్రమానికి మన యూత్ కార్యకర్తలు ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం యూత్ కార్యకర్తలు ఎక్కడున్నా కానీ దేశ విదేశాల్లో గుండా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొంది ఎంతో ఉన్నత స్థానంలో ఉంటారు. మన యూత్ కార్యకర్తలందరూ ఎన్నో సేవా కార్యక్రమాలు అన్నింటిలోనూ పాల్గొంటారు. ఈ యొక్క కార్యక్రమంలో 9వ రోజు స్వామివారి నిమజ్జన కార్యక్రమానికి రంగరంగ వైభవంగా స్వామివారి మేళ తాళాలతో చిత్ర వేషధారణలతో డీజే స్టెప్పులతో అన్ని ఆనందంగా శోభాయమానంగా నగరయాత్ర ముగించుకొని స్వామివారి నిమజ్జన కార్యక్రమానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 10వ తేదీన జిల్లా మండల కేంద్రాల్లో నిరసనలు తెలపాలని అన్ని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కార్మిక సంఘ నాయకులు లక్ష్మీనారాయణ, హనుమంతరావు, అజయ్ కుమార్ మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా ఈరోజు కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ, ఇక్కడ టీడీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. కానీ విశాఖ ఉక్కు పరిరక్షణకు మాత్రం ఇప్పటివరకు ఒక్క చర్య తీసుకోకపోగా ఉన్న వాటిని కూడా మూసేసే ప్రయత్నం, ప్రధానంగా ఉన్న ఉత్పత్తిని కూడా తగ్గించి కార్మికులను తగ్గించే ప్రయత్నం ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి ఎన్నో త్యాగాలు, ప్రాణ త్యాగాలు చేసి ఆస్తిని ఇచ్చి విశాఖ ఉక్కుని నిర్మించుకుంటే ఈరోజు విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేసే విధానాలను మాత్రం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మారట్లేదు. కాబట్టి తక్షణమే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని కోరుతూ జరిగే నిరసన కార్యక్రమంలో ప్రజలందరూ 10వ తారీఖున అన్ని మండల కేంద్రాల్లోనూ జిల్లా కేంద్రాల్లో జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఆల్ ట్రేడ్ యూనియన్స్, అదేవిధంగా రైతు సంఘాలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు. పండ్రీపురం 6వ లైన్ సాయిబాబా మందిరం వద్ద వినాయక చవితి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు లడ్డు వేలంపాట మొదలైద్ది. 5-6 గంటల వేలంపాట అయిపోయింది. తర్వాత నిమజ్జన కార్యక్రమం స్టార్ట్ అయ్యింది. మాకు వినాయకుడిని మహాయోగం చేసుకుంటూ మనుషులందరూ నిమజ్జన కార్యక్రమం తీసుకెళ్తాము. ఇది మా ప్రథమ గణపతి మహోత్సవం జరుగుతుంది. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఎమ్మెల్యే నసీర్ తెలిపారు. ఆగస్టు 31న కురిసిన భారీ వర్షంతో డ్రైనేజీలు పడి రామిరెడ్డి తోటకు చెందిన వనమాల శ్రీనివాస్ మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల ప్రభుత్వ ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే నసీర్ అందించారు. వరద సహాయక చర్యలపై వైసీపీ తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ తహసీల్దార్ నగేష్తో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. విజయవాడ నగరంలో ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు చక్కదిద్దుతూ రాష్ట్రంలో ఎక్కడైతే ప్రజలు ముఖ్యంగా ఈ వరద బాధిన పడి చనిపోయినటువంటి వ్యక్తులకు కూడా సహాయం అందించేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి 2 చేతులు ఎత్తి హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. ఎందుకంటే ముఖ్యంగా గుంటూరు నగరంలో ప్రగతి నగర్లో కానీ, జున్ను షహీద్ నగర్లో కానీ, బసవతారక్ నగర్లో కానీ, గడ్డిపాడు ప్రాంతంలో నీట మునిగినటువంటి ఇళ్లలో ఉన్నటువంటి పేదవారికి ఆ రోజు గడవడానికి ఇబ్బంది అయినటువంటి వాళ్ళందరికీ కూడా దాదాపు 1360 మందికి నిత్యావసరకులు అందించేటువంటి కార్యక్రమంతో పాటు చనిపోయినటువంటి వనమాల శ్రీనివాస్కి వెంటనే 31వ తారీఖు జరిగితే 1వ తారీఖు ఆయన శవమై తేలినటువంటి పరిస్థితులు. ఈరోజు 8వ తారీఖు ఈరోజు వెంటనే 5 లక్షల రూపాయలు వారి కుటుంబానికి ఆర్థికంగా ఆదుకునేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ విధంగా స్పందించినటువంటి పరిస్థితుల్లో గతంలో ఎక్కడా లేవు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా భరోసా కల్పించేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. రేపల్ల సబ్ డివిజన్ వేమూరు పరిధిలో కృష్ణానది ఒడ్డునున్న అన్నవరం లంక గ్రామం లోతట్టు ప్రాంత ప్రజలకు 2 వారాలకు సరిపడా నిత్యావసర వస్తువులను పట్టాభిపురం కమిటీ హైస్కూల్ పూర్వ విద్యార్థులు సంఘం అందజేసింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షురాలుగా ఉన్న బీబీ లక్ష్మి మాట్లాడుతూ వర్షాల వల్ల వరదల్లో చిక్కుకొని ఆకలితో అలమటిస్తున్న లోతట్టు ప్రాంత ప్రజలకు మేము సైతం అని మా 10వ తరగతి పూర్వ విద్యార్థుల సంఘం ఇలాంటి కార్యక్రమానికి ముందుకొచ్చి వారికి సాయం చేయడం ఎంతో సంతోషంగా ఉందని కొనియాడారు. ఇలాంటి సహాయ సహకారాలు అన్నవరం లంక గ్రామానికి మంచి మనసుతో మరికొంతమంది ముందుకు రావాలని వేడుకున్నారు.
ఈ కార్యక్రమానికి 1987 పట్టాభిపురం కమిటీ హైస్కూల్ పూర్వ విద్యార్థులు బివి లక్ష్మి, కుర్రా రామారావు, మహమ్మద్ అఫ్సర్, సుబ్బారెడ్డి, నారాయణ రెడ్డి, చుండు నారాయణ, సత్యవతి, లక్ష్మీకాంతం, ఆళ్ల వెంకట్రావు, మనోహరమూర్తి, అంజని, స్వరూపారాణి, సరళాదేవి, రజని, విదేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు మరియు పట్టాభిపురం కమిటీ హైస్కూల్లో చదువుకున్న విద్యార్థులు మరికొందరు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. చంద్రవాడ పెద్ద వెంకటేశ్వర్లు, తాడికొండ శివకుమారి, గోన్ రామకోటయ్య, వినాయక చవితి వేడుకలను నగర ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. నగరంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విఘ్నాలు లేకుండా రాష్ట్రాభివృద్ధికి ఆ గణేశుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా ఈరోజు నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారు ఈ విషయాన్ని గమనించవలసిందిగా ఆయన కోరారు. ప్రకాశం బ్యారేజ్కు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అలర్ట్ అయిన అధికారులు బ్యారేజీ 70 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక బ్యారేజ్ వద్ద అమలులో ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నవ్యాంధ్ర 2 వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి సేవ్ విజయవాడ అనే కార్యక్రమంలో నవ్యాంధ్ర వ్యవస్థాపకులు సుబాని ఆదేశాల మేరకు టిఫిన్, భోజనం, మంచినీళ్లు సదుపాయం కల్పించారు. ఇబ్బంది పడుతున్న పేదవారి కోసం గుంటూరు నగరం నుంచి నవ్యాంధ్ర గుంటూరు టౌన్ ప్రెసిడెంట్ సయ్యద్ అబ్దుల్ హమీద్ ఆధ్వర్యంలో విజయవాడలోని చర్చి సెంటర్, ఉర్మిలా నగర్ వరద బాధితుల కోసం టిఫిన్, భోజనం సదుపాయాన్ని కల్పించారు. అక్కడ వరదల్లో చిక్కుకున్న 2 వీలర్స్ని వచ్చే ఆదివారం చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో ఉన్న మెకానిక్ సోదరులందరూ విజయవాడ నగరంలోని ఒక 10 పాయింట్లు పెట్టి మన 2 వీలర్స్ని రిపేర్ చేయడం కోసం సుబాని ఆదేశాలు ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో 26 జిల్లాల ఇన్ఛార్జి ప్రెసిడెంట్ శివన్న, సయ్యద్ రషీద్ అహ్మద్, మైలవరం సైదులు, తిరువూరు శ్రీనివాస్, జీ కొండూరు సౌరి, భవానీ శంకర్, కబీర్, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మెకానిక్ సోదరులు పాల్గొన్నారు. వీరందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.